హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో బేల్పూర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేర్చుకుందామా. సింపుల్ అండి, చాలా సింపుల్. ఇందుకు కావాల్సినవి ఏంటంటే మరమరాలు, ఆనియన్స్ కట్ చేసుకున్నవి, టమాటోలు, ఇంకా నిమ్మకాయ. ఈ బూందీ అనేది ఆప్షనల్ అండి. కారం, ఉప్పు ఉంటే సరిపోతుంది, జస్ట్ అంతే. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా బాండీ పెట్టేసుకొని దాని మీద మరమరాలు వేయించడానికి కోసమని వీలుగా ఉండేది పెట్టుకోవాలండి. కాస్త వెడల్పుగా ఉన్నదైతే బాగుంటుంది. మేమైతే ఈ గిన్నె కన్వీనియంట్గా ఉంటుందని పెట్టుకున్నాము. ఇందులో మనము కావాల్సినంత ఆయిల్ అని అంటే అవి ఫ్రై చేయడానికి 3 సార్లు వేసామని ఎంతో ఆయిల్ అయితే కాదండి, అది జస్ట్ టేబుల్ స్పూన్ అంతా పట్టిద్ది. అది హీట్ అయ్యాక అందులో కాస్త లైట్గా పసుపు వేసుకొని అప్పుడు మరమరాలు వెంటనే వేసేయాలండి. ముఖ్యంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒకవేళ కుదరదండి ఇంత ఫాస్ట్గా చేయటం అని అనుకుంటే సిమ్లో పెట్టేసేసి మనం మరమరాలు వేసేసి కలిపి ఆ తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచేసుకొని అయినా కలపవచ్చు. అది మొత్తం కలవాలండి. ఆ పసుపు అనేది మరమరాలకు పట్టేలాగా కలిపేయాలి. కలిపేసి స్లోగా ఫ్రై చేస్తూ ఉండాలి, కంటిన్యూగా ఫ్రై చేయాలన్నమాట. అప్పుడే అవన్నీ కలిసిపోతాయి. ఇలా బాగా కలిపాక మనం కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా కలపడం మూలాన ఏంటంటే మనకు క్రంచీగా అవుతాయి. సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. అంటే మనకు అవి కూడా ఉన్నాయి కదా, ఆనియన్స్, టమాటోస్ అవి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కారపొడి అండి, మనకు ఎంత కావాలంటే అంత చిల్లీ పౌడర్ని వేసేసుకొని చక్కగా కలిపేసేయాలండి. మళ్ళీ మొదట్లాగే కలిపేయాలి. ఎక్కువ ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలపాలి. ఇక్కడే మనకు దీని టేస్ట్ అనేది మారుతుంది. మనకి ఎక్కువ ఫ్రై అయిపోయింది అనుకోండి, అది ఒక రకమైన టేస్ట్ వచ్చేస్తుంది. సో స్లిమ్లో పెట్టేసైనా మీడియం ఫ్లేమ్లో పెట్టైనా ఇలా కలిపేసేయాలి. చాలాసేపు కలపాలండి. ఇది ఒకటే పని, ఇంతకు మించి ఇంకేం పని ఉండదు. కారం, ఉప్పు, పసుపు అంతా పట్టేసి మరమరాలకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు మనం కాస్త తీసుకొని టేస్ట్ చూడొచ్చు, ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది. సరిపోతే పర్వాలేదు, లేదంటే కాస్త మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మాకైతే పర్ఫెక్ట్గానే సరిపోయిందండి. ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కావాల్సినంత వేసుకోవాలండి. ఆ తర్వాత చాప్ చేసుకున్నటువంటి టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మంచి ఫ్లేవర్ని అలాగే లుక్ని ఇస్తాయండి. ఇది ఆప్షనల్ అండి. బూందీ మిక్సర్ ఉంది ఇంట్లో, సో అందుకనేసి యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే ఆప్షనల్ అండి ఇది. అలాగే కొత్తిమీర ఫ్లేవర్ కూడా కొంతమందికి నచ్చుద్ది, నచ్చకపోవచ్చు. బట్ ఏంటంటే చూడడానికి ఇష్టంగా ఉంటుంది, పిల్లలకి బాగుంటుంది కూడా. అలాగే నిమ్మకాయ, మనకు ఎంత కావాలంటే అంత నిమ్మకాయ వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసాక మనం మొత్తం మిక్స్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే అవి అలా కలపడం మూలాన కాస్త లేట్ అయింది అనుకోండి మెత్తపడిపోతాయి. సో ఇలా తీసేసుకుని సర్వింగ్ బౌల్లోకి మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్లోకి, వర్షం పడ్డప్పుడు, చలికాలంలో అయినా, మనకు సమ్మర్లో అయినా, ఎనీ టైం ఎనీ సీజన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. సూపర్ అండి. ట్యాంక్ బండ్ దగ్గర దొరికేటి బేల్పూరి ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంత సూపర్గా ఉంది. మీరు కూడా తయారు చేసుకోండి. అలాగే సమ్మర్లో అయినా వర్షాకాలంలో అయినా ఇది ఈవినింగ్ స్నాక్స్గా హెల్దీ అండ్ గుడ్ ఫుడ్ అండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.